ఇప్పుడు నేను తెలంగాణనే. తెలంగాణలో దేవోజ్ అఖిల్ అంటే నన్ను గుర్తుపట్టాలి. అది దేవోజ్ అఖిల్ అంటే అరే వాడు బైకర్ రాడు, ఎటో తిరుగుతారు రాడు, ఆ రాని దగ్గర మంచి మంచి బండ్లు ఉన్నారని చెప్పి నాకు ఒక గుర్తింపు రావాలి. ఇట్లా ఉంటుంది మరి. ర్యాపిడో నడపడం అంటే మజా కాదు మరి. ఇట్లా చిక్కిపోతాం అప్పుడప్పుడు. ఒక్కొక్కడు పైసలు ఇయ్యాడు, ఒక్కొక్కడు పైసలు కొడతాడు. ఓకే వచ్చినందుకైతే పొద్దున్న ఇప్పటి వరకు ఒక 800 రూపాయలు అయినాయి. కానీ పొద్దున రైడ్ ఒకటి 200 ఎంత వచ్చినాయి అవి, అది ఒక 270. అది పాపం ఇందాక నేను తీసుకొచ్చిన ఆమె ప్రెగ్నెంట్ లేడీ, ఆమె గర్భతో ఉన్నది పాపం. ఎందుకు నేనేమనుకున్నా ఫస్ట్ ఫోన్ చేస్తే ఫస్ట్ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ ప్రజెంట్ ఇప్పుడు ఈసాపూడలో ఉన్నాను నేను. ఈసాపూడ నుంచి ఇప్పుడు పెద్ద రైడ్ పడ్డది. అజీజ్ నగర్ కాలనీ రంగారెడ్డి అని పడ్డది. మరి అది ఎటు సైడ్ పోతానో ఏమో తెలియదు. 290 రూపాయలేమో చూపించింది. 290 అయినా అంతే. 280, 270, 290 ఈ మధ్యలో చూపించింది. నాకు కరెక్ట్ గుర్తులేదు. కానీ ఇప్పుడు పెద్ద రైడు పొద్దున ఫస్ట్ రైడ్ మళ్ళా వెళ్ళిపోతాను. కస్టమర్ లొకేషన్కి వచ్చిన ఫోన్ చేసినామంటే అయిపోతుంది. పిక్ చేసుకొని వెళ్ళిపోడు ఉరుకుడే. బండ్లు ఎక్కడ ఆగేది లేదు. బండ్లో కూడా పెట్రోల్ ఊపించుకొని ఉన్నాను నేను ఆల్రెడీ. ఆహా నాకు ఈ రూట్ ఐడియా లేదన్న. ఫస్ట్ టైం పోతున్నాను. అంటే ఇప్పుడు మీరు ఎక్కడికన్నా మనం వెళ్ళేది అంటే మనం ఎటు సైడ్ వెళ్ళేది మనం? అజీజ్ నగర్ అంటే ఇటు మనం మియాపూర్ సైడ్ వెళ్తాం అన్న. A few moments later. Guys, రైడ్ అయితే అయిపోయింది. కస్టమర్ డ్రాప్ చేసిన ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్లు ఖాళీగా వచ్చిన. 3-4 కిలోమీటర్ ఈజీ ఖాళీగా వచ్చిన. మళ్ళీ ఒకటి నానగ్రామ్ కూడా ఒక రైడ్ పడ్డది. 70 రూపాయలు రైడ్ అంతే. 3 కిలోమీటర్ల పికప్ ఉంటే సరే ఖాళీ ఎట్లయినా ఖాళీగా ఓడే కదని చెప్పి 3 కిలోమీటర్ల పికప్ పోతాను. ఇక పొద్దున ఫస్ట్ రైడ్కి ఎంత 570 అంటున్నా. 270 రూపాయలు వచ్చింది. 25 కిలోమీటర్లు పోయినా 256 రూపాయలు చూపించింది. 270 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు వేరే రైడు 70 రూపాయల రైడు. కానీ మరి అన్న మరి పొద్దున మంచి తెలికల్లో ఉన్నాడు అన్న. మంచి మాట ముచ్చట పెట్టి స్టార్ట్ చేసి ముచ్చట పెట్టుకుంటే లోపల ఒక 2 కిలోమీటర్లు తిప్పిండు అన్నాను. అటు పోదాం పెట్టుకున్న పాపం అన్న. ఏదో అటు మన రోడ్ల మీద ఇట్లా ఫుడ్ స్టాల్స్ పెట్టుకుంటారు కదా, ఆ ఫుడ్ స్టాల్ పెట్టినట్ట. దానికోసమే అది రోజు పోతారట, రోజు వస్తారట. ఎక్కడి నుంచి ఈసాపూడ నుంచి పోతారట ఇంత దూరం 25 కిలోమీటర్లు. బండి లేదట. బండి కాడ 30 కదా బుక్ చేసినట్ట. కూడా బాబు సరే కదా చేసుకుని బతకటోడు కదా అని చెప్పి నేను కూడా ఏం ఎక్కువ డిమాండ్ చేయలే. పోయిన తర్వాత 256 అయితే ఎంతో కొంత ఎక్కువ అన్నా అని చెప్పాను అన్న. 270 కొట్టిండు. నేను కూడా గమ్మునున్నా. ఏం చేసుకొని బతకటోడు కదా పాపం. ఏదో జాబో గీబో అన్నా కూడా డిమాండ్ చేయొచ్చు అన్న కదా. అన్న కూడా మనలాంటోడే అని చెప్పి 89 ఇక్కడ ఏమన్నా కనబడుతుంది. మొత్తం పొడుగు బిల్డింగ్లు మస్తు కనబడుతుంది. మన వెనకాల ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత ఇది ఎంత ఈ వ్యూ హైలైట్ కనబడుతుంది. మొత్తం ఈ బిల్డింగ్లు అట్లా మొత్తం హైలైట్ కనబడుతుంది. ఇటు అటు నార్సింగ్ ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. మొత్తం ఈ బిట్టు మొత్తం కనబడుతుంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కితే హైలైట్ కనబడుతుంది. ఫారినర్స్ ఎవరా అనే డైలాగ్ చేసాం పెట్టేసే దీనికి. వెల్కమ్ టు ఫారెన్. ప్రజెంట్ నేను ఇప్పుడు ఇమాంగూడ అనే ఏరియాలో ఉన్నా. ఇమాంగూడ శ్రీనగర్ అంటే ఇది నేనున్న ఏరియా. ఇప్పుడే ఇందాకనే ఈ ఏరియాలో నేను డ్రాప్ చేసిన ఒక అర్ధ గంట అవుతుంది. ఇక్కడ నుంచి నానగ్రామ్ కూడా తీసుకొచ్చిన. ఇక్కడ డ్రాప్ చేసిన ఈ ఏరియా ఇక్కడ నానగ్రామ్ కూడా తీసుకొని ఇది ఇమాంగూడలో డ్రాప్ చేసిన. 40 కిలోమీటర్ల రైడు 450 రూపాయలు రైడ్. 450 రూపాయలు వచ్చినాయి. 450 రూపాయలు ఒక్కటే దిక్కు వచ్చినాయి. కానీ నేను వచ్చి ఒక అవుతుంది ఈజీగా ఒక 20 నిమిషాలు అవుతుంది. 20 నిమిషాలు ఈజీగా అవుతుంది నేను వచ్చి.
ఈ 2 నిమిషాల కన్నా ఎక్కువనే అవుతుంది. కానీ వచ్చిన కొంచెం 2 రైడ్లు పడ్డాయి. 2 రైడ్లలో ఫస్ట్ రైడ్ అది ఎక్కడ ఉండదు చూడలే. ఫోన్ అప్పుడు ఆన్ కాలేదు, అది ఆన్ కాలేదు. ఇటు ఈ ఏరియాకి వచ్చిన కొంచెం 2 రైడ్లు పడ్డాయి. ఫస్ట్ రైడ్ అది ఎటు పడ్డదో కూడా చూడలే. సెకండ్ రైడ్ ఒక 70 రూపాయలు అని కనబడ్డది. ఇట్లా పడ్డది, ఇట్లా వెళ్ళిపోయింది అంతే. అది ఇప్పుడు ఇక్కడి వెళ్ళిపోవాలి ఖాళీగానే. నేను ఇప్పుడు ఎటు పోవాలని చెప్పి చూస్తాను. నేను నాకు ఇటు పోతే శంషాబాద్ కైనా పోవచ్చు, లేకపోతే బండ్లగూడకైనా పోవచ్చు. నేను ఎయిర్పోర్ట్ పోతే మరి ఏమన్నా రైడ్లో పడేయా తెలియదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోతే ఒకళ్ళు పడకుంటే మళ్ళీ అట్టే పార్కింగ్ పైసలు బొక్క. ఎయిర్పోర్ట్ పోతే లోపడి పోతే మాత్రం 50 రూపాయలు పార్కింగ్ డబ్బులు తీసుకుంటున్నాడు. నువ్వు లోపడి పోతే చాలంతే. నువ్వు పార్కింగ్ పెట్టుకోపో, లోపడిపోయి ఎగ్జిట్ అయితే దానికి పార్కింగ్ డబ్బులు కట్టాలి. మరి పోవన్నా అటే పోవాలా, లేకపోతే అటు పోయి టైం వేస్ట్ అవుతుందా? మరి వేరే ఏమన్నా ఇటు బండ్లగూడ సైడు ఇటు ఏమంటారు, ఏం అర్థం అవుతలేదు. ఇది ఎట్టుకోవాలి ఏంటి అని. ఏమంటారు, ఇందాకనే ఒక ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. ఇప్పుడే పోయింది ఫ్లైట్ ఒకటి. మరి ఏమన్నా పడతాయా రైడ్లు చూడాలి. మరి ఎయిర్పోర్ట్ లోపల పోవాలన్నా కూడా ఏం తక్కువ. నేను ఇప్పుడు ఒక 7-8 కిలోమీటర్ పోవాలి. మరి ఎయిర్పోర్ట్ పోవాలన్నా కూడా ఇప్పుడు ఎటు కాకుండా చిక్కిపోయినా నేను. ఇటు ఎయిర్పోర్ట్ పోదామన్నా 7-8 కిలోమీటర్లు, దగ్గర ఒక 10 కిలోమీటర్లు లోపల పోవాలన్నా కూడా, లోపల దాకోవాలంటే 10 కిలోమీటర్లు అవుతుంది. ఇటు బండ్ల కూడా అదొక 20 కిలోమీటర్లు అవుతుంది. ఫ్లైట్ ఇండిగో ఇది ఒకటి అవుతుంది. మీకు కనబడదో లేదో, 2 ఫ్లైట్లు అయితే వచ్చినాయి. ఏదో డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ దిగినోడైతే వాడు ఎటు దిక్కు ఒకైతే తప్పది సిటీలకు. ఏం చేయాలి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోయినా కూడా కంపల్సరీ దొరుకుతాయని ఏం లేదు. ఎయిర్పోర్ట్లో మస్తు మంది ఉంటారు రైడర్లు. ఇట్లా రైడ్ పడ్డదంటే కనబడదు. ఇట్లా పెట్టుకొని ఉండాలి కంపల్సరీగా. పడ్డదంటే కొట్టుకొని వెళ్ళిపోయేటట్టు ఉండాలి. ఫోన్ ఎక్కువ పెట్టి నువ్వు ఎక్కువ ఉంటా అంటే నడవదు. అది ఆడనే ఉంటావు, సాయంత్రం వరకు ఆడనే ఉంటావు, ఎయిర్పోర్ట్లోనే ఉంటావు. నైట్ అయినా ఆడనే ఉంటావు, ఎయిర్పోర్ట్లోనే ఉంటావు, బయటికి వెళ్ళవు. ఇది ఒక పరిశానం. ఈ 2 ఫ్లైట్లు మంది జనాభా వెళ్ళిపోయిళ్ళు. ఆలోపు నీకేం రైడ్ పడలేదంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ వచ్చి రాక చూడాలి. అటు పోతే ఎయిర్పోర్ట్ పోతే ఇప్పుడు నేను ఏం చేయాలి, వాట్ టు డూ బ్రో. ఇట్లా ఉంటుంది మరి. ర్యాపిడో నడపడం అంటే మజా కాదు. మరి ఇట్లా చిక్కిపోతాం అప్పుడప్పుడు. ఒక్కొక్కడు పైసలు ఇయ్యడు, ఒక్కొక్కడు పైసలు కొడతాడు. ఇవన్నీ ఉంటాయి. రోడ్డు మీద సేఫ్గా పోవాలి, చూసుకుంటే అటు చూసుకుంటే ఇటు చూసుకుంటే జీవితాల్లో టర్నింగ్లు తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా జంజట్ ఉంటుంది, మజాకేం కాదు. ఊబర్ ర్యాపిడో నడుపుడు, బ్యాక్ ట్యాక్సీ నడుపుడు, క్యాబులు నడుపుడు అంటే పులుసు కారుతుంది. మరి నాకేమైనా జాబ్ ఇస్తా మాత్రం మంచి సుకూరుగా వేసుకుంటా. మంచి ఎక్కడ ఇచ్చినా మంచిదే, ప్రశాంతంగా వేసుకుంటా. ఒక నెలకు 20,000 ఇచ్చినా మంచిదే. నాకు ఏమున్నా నెలకు 20,000 అంటే ప్రతి సండే ఒక హాలిడే ఉంటుంది. సండే హాలిడే. ఆ సండే ఏమన్నా ఇట్నేమన్నా నేనేమన్నా ర్యాపిడో నడుపుకున్నాడు 500-600 ఒక 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు మంచిగా టైంపాస్లా. సండేనే కాబట్టి. లేకపోతే రెస్ట్ అన్న తీసుకోవచ్చు. సెక్యూర్ ఉంటుంది. నువ్వు పోయినా పోకపోయినా ఒక లీవ్ పెట్టుకున్నాడు నీకు ఆ రోజు డబ్బులు వస్తాయి. 500 పడతాయి, నీకు 1000 రూపాయలు పడతాయి రోజుకు. నీ డబ్బులు నీకు వస్తాయి ఒక లీవ్ పెట్టుకున్నా కూడా, పోకపోయినా. దీనికి అట్లా కాదు కదా. నువ్వు పోలేదంటే ఖతమే నీ పని, నీకు ఇన్కమ్ బంద్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు లెఫ్ట్ పోతే ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ పోతా, సీదా పోతే బండ్ల కూడా పోతా. ఎటు పోవాలి నేను? ఏది దగ్గర ఓకే. వచ్చినందుకైతే పొద్దున్న ఇప్పటి వరకు ఒక 800 రూపాయలు అయినాయి. కానీ పొద్దున రైడ్ ఒకటి 200 ఎంత వచ్చినాయి అవి
అది ఒక 270 అది. మళ్ళా పోగా ఒక 80 రూపాయలు రైడ్ వేసుకపోయినా నానాగ్రామ్ కూడాకి. మళ్ళీ నానాగ్రామ్ కూడా నేను ఇటు వచ్చిన 3 రైడ్లు కొట్టిన. 3 రైడ్లకు 800 రూపాయలు అయినాయి. కానీ చేసిన మంచిగా చేసినా కానీ టైం వేస్ట్ అయిపోయింది. టైం వేస్ట్ అంటే ఖాళీగా కూడా అవుతుంది అట్లా. అప్పుడు నేను రాంగా తీసుకొచ్చిన ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎటు పడుతుంది బాలాపూర్. ఓకే మ్యాచ్ ఓకే అయితేనే అయింది, లేకపోతే లేదు. అటు సైడ్ బాలాపూర్ అంటే బండ్ల కూడా సైడ్ కొంచెం పట్టి లోపలికి పడుతుంది. అయిందా కానట్లేదు అది. నా చిన్నప్పటి నుంచి కళ ఎయిర్పోర్ట్కి ఇప్పుడు వచ్చినా నాకు పిచ్చిలేదు. ఎందుకంటే ఒక్కసారన్నా ఫ్లైట్ ఎక్కాలి నేను. ఎక్కుతా కానీ ఎక్కాలి కంపల్సరీ. డొమెస్టిక్ ఎవరైనా పోతారు. డొమెస్టిక్ ఏముండదు. ఇప్పుడు ఏమున్నా లేకపోయినా మనకి కాదు ఒక 5,000 రూపాయలు అనుకుంటే ముంబైకో ఢిల్లీకో ఎటో దిక్కు పోవచ్చు. పోయి రాలేము కానీ 5,000తో పోవచ్చు. 5,000 అంటే 5,000 ఇమీడియట్గా బుక్ చేసుకుంటే 5,000కి పోలేము. కానీ ఒక 1 month 2 months బిఫోర్ బుక్ చేసుకుంటే 5,000లో ముంబైకైనా ఢిల్లీకైనా పోవచ్చు ఫ్లైట్లో. గంట సేపు కూర్చుంటాం ఏమో అమ్మ, అంతే. గంట అర్ధగంట 40 నిమిషాలు ఎక్కిన ఫీల్ అవుతుంటుంది. కానీ అది విషయం కాదు. డొమెస్టిక్ ఫ్లైట్ ఇంటర్నేషనల్ అది అనుకుంటాం. కానీ ఎక్కిన తర్వాత లోపల దగ్గ అంటేనే మరి దిగదాకా ఫస్ట్ టైం మనకి ఏమవుతుందో అని భయం. అది ఆ భయం వెంటాడుతుంది అని. పాపం ఇందాక నేను తీసుకొచ్చిన ఆమె ప్రెగ్నెంట్ లేడీ. ఆమె పడుతున్నది పాపం. ఎందుకు నేనేమనుకున్నా ఫస్ట్ ఫోన్ చేస్తే ఫోన్ చేసిన నేను కస్టమర్కి. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే. పికప్ దగ్గర ఉండే 200 meters పికప్ దగ్గర ఉన్నాయి. పోయినాక అడుగుదామని చెప్పానని పోయినా. మొగోళ్ళు ఏమో అనుకున్నాను. సరే పోయినాక అడుగుదాం, ఏదో మనకు వర్కౌట్ అయితేనే పోదాం, వర్కౌట్ కాకపోతే లైట్ క్యాన్సిల్ చేద్దామని చెప్పి పోయినా. పాపం పోయే వరకు ప్రెగ్నెంట్ ఆమె. వరకు పాపం రెడీగా ఉన్నది అక్క. ఎందుకు పాపం కట్టుతున్నది కదా, ఎందుకు మళ్ళీ రోడ్డు మీద ఎందుకు నిలబెట్టుడు అని చెప్పానని ఏం మాట్లాడలే. సపరేట్గా ఎక్కించుకొని వచ్చిన. మరి పాపం ఆ అక్కనే ఇచ్చింది. మరి ఎంత 241 రూపాయలు అయింది. సార్ 240 441 అయితే 450 అక్క కొట్టింది పాపం అక్క. మరి నేనేమన్నా 441 అని చెప్పి 441 మేడం అని చెప్పానన్నా. 450 రూపీస్ కొట్టింది. 450 కొట్టినా అన్న అని చెప్పాను అన్నది. అట్లా పాపం మరి జార మెల్లగా తీసుకోవచ్చిన. మరి పాపం మరి మెల్లగా తీసుకోవచ్చిన. ఏమి ఎత్తేయకుండా మెల్లగా వచ్చిన. ఇప్పుడు నా స్పీడ్ నేను ఒక 30-40 ఉన్నాయేమో. నేను గిట్లనే వచ్చిన అక్కడి నుంచి ఇక్కడ దాకా. 1 గంటన్నర ఏమో పట్టింది నాకు. ఇట్లనే మెల్లగా వచ్చిన. మంచి రోడ్డు ఉన్నా కాడ కొంచెం మంచిగా పోయినా కానీ ఈ రోడ్డు గిట్లనే చిన్నదే అని చెప్పాను. మరి కొత్త రోడ్డు నాకు. మరి ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుందో, ఎక్కడ ఏముంటుందో, ఎక్కడ ఏ పొక్కు ఉంటుందో తెలియదు. మెల్లగా వచ్చిన. అందుకే గిల్లాంటి మొత్తం ఇట్లా ఊపితే బండి వీటి దగ్గర రోడ్డు మొత్తం ఇట్లా బ్రేక్ కొట్టిన. డైరెక్ట్ మెల్లగా వరిచిన. అంత నిమ్మలంగా తీసుకొచ్చిన పాపం అని. మరి అట్లా మెల్లగా తీసుకొచ్చిన పాపం అని కొట్టినట్టున్నది. ఇక ఎక్కువ పైసలు 9 అయితే 9 రూపాయలు ఎక్కువ కొట్టింది. కానీ ఆ 9 రూపాయలు కూడా కొట్టారు ఒక్కొక్కడు. ఆ 9 రూపాయలు ఏందో రూపాయి ఎక్కువ కొట్టడానికి కూడా ఆలోచించేటోళ్ళు మస్తు మంది కొట్టారు. ఇట్లా ఊబర్లు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 51 రూపాయి 40 పైసలు 20 పైసలు ఎంతో కొంత ఇట్లా పైన పైసలు అయితే కంపల్సరీ పడుతుంది ఊబర్లో. రౌండ్ ఫిగర్లో రావు ఊబర్లో. ఒక్కొక్కటి అయితే ఆ పైసలు రౌండ్ ఫిగర్ ఆడకాడికి 51 రూపాయి 55 పైసలు అని చెప్పనంటే 51 రూపాయి 5 పైసలే కొడతారు ఒక్కొక్కడు. అట్లా మస్తు మంది కొట్టిన. నాకు వాళ్ళతో పోల్చుకుంటే పాపం ఇంకా దేవత. మరి మస్తు మంచిది పాపం అక్క. అరే మా రూపాయితో ఏం పోతుంది, ఏమవుతుంది రూపాయితో? ఒక చాక్లెట్ కూడా రాదు. ఏం చాక్లెట్లు కూడా చిన్న చాక్లెట్లు కూడా మంచి చాక్లెట్ కొనాలనుకున్నాను. ఎక్లర్స్ కొనాలి. మినిమం ఇప్పుడు 2 రూపాయలు ఏమో చాక్లెట్. అది ఏం పోతుంది రూపాయలు? నాలంటోడు ఖుషి అవుతాడు. అరే పాపం అన్న కొట్టిండు కదా అని.
ఇది జాలిపల్లి. జాలిపల్లి నుంచి ఓకే. నేను ఇటు ఒకసారి వచ్చిన ఇటు జాలిపల్లికి. ఇటు నుంచి పోతే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనము? జాలిపల్లి అంటే ఓకే, ఇటు అత్తాపూర్కి వెళ్తుందేమో రోడ్. ఇది అత్తాపూర్ రోడ్కి వెళ్తుంది ఇది. ఓకే, అత్తాపూర్ రోడ్కేనా ఇది? ఇగో ఇటనో అని ఈ రూట్, ఈ జాలిపల్లి అనే ఊరికే వచ్చిన ఒకసారి. ఇటు నుంచి ఇదే రూట్లో నేను పోయినా. ఈ దారైతే గుర్తున్నది నాకు. ముందు పోయిన తర్వాత ఒక చెరువు వస్తుంది, మంచి పెద్ద చెరువు ఉంటుంది. ముందు పోయిన తర్వాత ఒకటి రైట్ సైడ్ లా. ఏం గూగుల్ మ్యాప్ పెట్టలే, ఏం పెట్టలే, పోతానండి నేను. ఎటంటే అటు పోయి ఎటంటే అటు పోతానని దారి కనబడుతుంది, పోతానని నేనైతే. ఇది ఎటు వెళ్తుందో నాకైతే ఇప్పుడు కరెక్ట్ నాకు ఎగ్జాక్ట్ ఐడియా తెలియదు ఇప్పుడు ఈ రూట్ ఎటు పోతుందని. కానీ ఈ దారిలోకి వెళ్ళైతే వేరే నేను ఈ మధ్యలో ఒక నెల కింద ఈ మధ్య ఒక నెల కింద వేనా. అవును, ఇంకోటి ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తాను ఇంటర్ వాళ్ళకి ఇప్పుడే. అసలు కరెక్ట్ ఇంకా సమ్మర్ స్టార్ట్ కాలే. ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నా కూడా మార్చ్ మిడిల్లా లేకపోతే మార్చ్ ఎండింగ్లో ఉంటాయి ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ ఇంటర్ వాళ్ళకి. మొన్న ఒక పిల్లల్ని ఎక్కించుకుంటే ఏమంటే ఎగ్జామ్స్ అని చెప్పానండి. ఇప్పుడు ఏం ఎగ్జామ్స్ అంటే ఇంటర్ ఎగ్జామ్స్ అని చెప్పానంటాను. ఇదే చెరువు రైట్ సైడ్ లా పెద్దదే, మరి అక్కడ రాకున్నది. ఇది ఇటు చిన్న బిడ్డ కనబడుతుంది కానీ అటు లోపడుకున్నది ఇంకా చెరువు. ఈ కెమెరాలో కనబడేది కానీ మీకు అర్థం కాదు, కానీ చాలా దూరం ఉన్నది అటు లోపలికి. చదువుకునే పిల్లలు ఈ వీడియో, ఇంటర్ వాళ్ళు కానీ 10th వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తే మంచిగా చదువుకోండి. చదువుకొని ఏదైనా జాబ్ గీబ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. నాకు చదువు రాదు, నేను చదువు అని చెప్పానంటే ఖాళీగా టైంపాస్ దోస్తులతో తిరుగుడు బంద్ చేసి ఏదైనా మీకేం ఇంట్రెస్ట్ ఉన్నది, మీరేం పని చేయగలుగుతారు, మీకు ఏ పని అనేది వస్తుంది, మీతో ఏమవుతుంది, మీతో అయినా పని చేయండి. ఖాళీగా మాత్రం తిరిగి టైం వేస్ట్ చేసుకోకుండా. ఒక్కసారి టైం వేస్ట్ అయిపోయిందంటే మాత్రం అది టైం మళ్ళీ తిరిగి మనకు రాదు. ఒక్కసారి పోయిన టైము మళ్ళీ వెనుకకు రావాలంటే రాదు. అదేదో టైం వేస్ట్ చేసే బదులు ఆ వేస్ట్ చేసే టైంలో ఇంకేదైనా చేస్తే నీకు జాబ్ వచ్చి ఒక 15,000 శాలరీ సంపాదించుకున్న టైం వరకు నువ్వు ఒక 50,000 సంపాదించుకున్నట్టు అయితే ఒక నెలకి. నేను చేసిన నా తప్పే, నేను చేసిన తప్పు వేరే వాళ్ళు చేద్దా అని చెప్తున్నా. అంటే నేను కూడా జాబ్ చేసిన. నేను ఇట్లా కోకోకోలా మార్కెటింగ్ చేసిన. నేను కొన్ని రోజులు మెకానిక్ కార్ మెకానిక్ చేసిన. నేను కొన్ని రోజులు బైక్ మెకానిక్ చేసిన. నేను 3 రకాల పనులు, 3 డిఫరెంట్ పనులు చేసినా. కానీ ఇప్పుడు నేను ఈ జాబ్ చేయకుండా నాకు ఈ జాబులు నాకేం సెట్ కావని చెప్పి నేను ఇదే మోటో వ్లాగింగ్ అప్పుడే జాబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిన అప్పంచలే మోటో వ్లాగింగ్ చేసేది ఉంటాను నేను. ఇప్పటివరకు ఇప్పుడు నా చేతిలో గ్లామర్ బైక్ ఉన్నది కదా, ఈ గ్లామర్ బైక్ మీద అయితే తిరగబోతుండే నేను. నాకు దగ్గర ఒక 20-30 లక్షల బండి కంపల్సరీ నా కింద ఉంటుండే. నా ముడ్డి కింద ఒక 20 లక్షల బండి కంపల్సరీ వేసుకొని తిరుగుతుండే నేను బైక్. అలాంటి ఒక 2-3 పనులను కొనుక్కుంటుండే ఈ టైం వరకు. నేను టైం వేస్ట్ అయిపోయింది, ఆ టైం మళ్ళీ రాదు నాకు. అది వస్తుంది, టైం ట్రావెల్ చేయాలి నేను. టైం ట్రావెల్ ఉండేది ఉంటే ప్రతి ఒక్క టైం ట్రావెల్ చేయొచ్చు. అంటే మాత్రం ఇప్పుడు నేను సంపాదించుకున్న పైసలు మొత్తం నేను దీనికి టైం ట్రావెల్ చేయడానికి ఇన్వెస్ట్ చేసుకొని మళ్ళీ నేను వెనుక పోయి ఆ జాబ్లో నేను ఏమేమి మిస్టేక్ చేసినా, నేను ఇబ్బంది వాడికి ఎంతెంత ఖర్చు పెట్టినా, ఇబ్బంది వాడికి ఎంతెంత డబ్బులు ఇచ్చినా, నేను ఎన్ని డబ్బులు లాస్ అయినా, నేను అవన్నీ లాస్ కాకుండా అన్ని డబ్బులు నేనే సేవ్ చేసుకొని ఇప్పుడు నేను ఏదైతే పని చేస్తానో అది ముందుగా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎండ్ ఆఫ్ ద డే నాకు కావాల్సింది ఇదే. నా ఏమైందంటే ఇప్పుడు నేను తెలంగాణలో దేవోజ్ అఖిల్ అంటే నన్ను గుర్తుపట్టాలి. అది దేవోజ్ అఖిల్ అంటే అరే వాడు బైకర్ రాడు, ఎటో తిరుగుతారు రాడు, ఆ రాని దగ్గర మంచి బండ్లు ఉన్నారని చెప్పి నాకు ఒక గుర్తింపు రావాలి. నా డ్రీమ్ అది. ఎటు 34 రూపీస్ కేటేదా. నేను చిల్లరకి ఇది 30 రూపాయల రక్క రాను మామ. నేను
పోవచ్చు అని అంతే లైట్. నా డ్రీము నా ఏము నా ఏం అది కూడా అది ఆ స్టాండు అది స్ప్రింగ్ అది దాని ఒరిజినల్ స్ప్రింగ్ పోతే పాపం ఒక మెకానిక్ అన్నా నాకు ఏదో టెంపరీ ఒక స్ప్రింగ్ ఇచ్చిండు. మరి నా కోరిక ఎప్పుడు తిరుగుతుందో, నా కోరికకి ఇంకెన్ని సంవత్సరాలు టైం పడుతుందో తెలియదు. కానీ అది ఒకటి మాదాపూర్ రైడ్ పడ్డది ఇప్పుడే. నేను అత్తాపూర్లో ఉన్నా ప్రజెంట్. 150 రూపాయలు రైడు సక్సెస్ఫుల్లీ. ఇక్కడ నుంచి ఇలా బయట పడతానా మళ్ళా దట్టు మంచిగా పెద్ద రైడు 150 రూపాయలు. ఈ డ్రాప్ అయిపోయిందంటే చెల్లో హోమ్. ఇక టైం ఎంత అవుతుంది, 10 నిమిషాలకు ఒకటి అవుతుంది టైము. నేను పోయి పిక్ చేసుకొని డ్రాప్ అయిపోయేసరికి పాదొక 2-1:30 ఈజీగా అవుతుంది. పోయి తినాలి, ఆకలి అవుతుంది. ఆకలి ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈ డ్రాప్ అయిపోయే వరకు ఆకలి చచ్చిపోతుంది అది. కానీ తినాలి ఇంటికి డైరెక్ట్గా.